అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, 30 సంవత్సరాలు పైబడితే గానీ పెళ్లిళ్ళు కావడం చాలా కష్టం అవుతుంది ఈ మధ్య కాలంలో. దాంతో పాటుగా కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత కూడా అవి అప్పటికప్పుడు తెగదింపులు అయిపోతున్నాయి. ఇలా జరగడానికి కారణం ఏమంటారు? అసలు పెళ్లిళ్ళు అనేవి జరగకన్నా ఇంకా చాలా మంది మిగిలిపోవడం వెనక రీజన్ ఏంటంటారు? అమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న, అందరికీ కావాల్సిన ప్రశ్న ఇది. దైవికంగా చెప్పాలంటే పెళ్లిళ్ళు వివాహాల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయా అంటే, ఓపెన్ గా చెప్తున్నాను, అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి తల్లి. ప్రేమలు ఎక్కువైపోయాయి. ఈ ప్రేమలు ఏమవుతున్నాయంటే ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఫెయిల్యూర్ అయ్యాక పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. పెళ్లిళ్ళ దగ్గరకు వస్తున్నకి సంబంధాలు చూస్తే కుదరట్లేదు. ఒకవేళ కుదిరింది బై లక్, కుదిరినప్పటికీ కుదిరాక వీళ్ళకి వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి ఎంగేజ్మెంట్ కూడా కుదిరి ఆగిపోయిన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. దేనివల్ల అయ్యా అసలు ఎందుకు ఈ పెళ్లిళ్ళు క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకు ఈ ప్రేమలు ఎక్కువైపోతున్నాయి అంటే, కారకుడు ఇక్కడ శని కుజులు, కేతువు ప్రభావం, రాహుకేతుల ప్రభావం ప్రపంచం అంతటా ఈ ప్రభావం ఆడపిల్లల మీద చూపిస్తుంది. ఈ ఆడపిల్లలు ఏమిటాయి అంటే తొందరపాటు ఎక్కువైపోతుంది. ఎలా తొందరపాటు అవుతుంది? వీళ్ళే ఎవరినో అనుకున్నా మనసులో వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ చేత ఒప్పించాలి అన్న, ఒప్పుకున్నాక మళ్ళా వాళ్ళిద్దరిలో మనస్పర్ధలు తెచ్చుకోవడం, వీళ్ళే ఎదురెడుతున్నారు, వీళ్ళే ఎదురెడ్డి కోరి తెచ్చుకుంటున్నారు కష్టాలు. సరే కదా అని పెళ్లి చేసుకుందా అనే టైంకి ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడం, అటు అమ్మాయి వెంపవాళ్ళని ఒప్పుకోకపోవచ్చు, అబ్బాయి వెంపవాళ్ళు. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, చడి చప్పుడు కాకుండా చేసేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోవడం వల్ల ఎక్కడొస్తున్నాయంటే కొద్ది రోజులు ఈ ముచ్చట, 3 నెలల ముచ్చటే, మళ్ళా ఎవరి దారి వాళ్ళది, వెళ్ళిపోవడం, విడిపోవడం, మళ్ళా వేరే వాళ్ళని చేసుకోవడం, అలా ఎక్కువైపోతున్నాయి ఈ సమస్యలు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ కాలం విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయమ్మా. దానికి కారణం ఇంకోటి కూడా చెప్తా, పసుపు కుంకాలు దూరం అయిపోయారు. అసలు ఆడపిల్లకి పసుపు కుంకం వలన వచ్చే అదృష్టం ఏంటయ్యా అంటే, ఎన్నో ఇబ్బందుల్లోంచి బయటపడతారు. ఆ కుంకం బొట్టే ఆ లక్ష్మీదేవి ప్రధానం. ఎలా ఉన్నప్పటికీ మోడల్గా ఇంకొక తప్పు ఏమిటంటే, ఈ జుట్టులోటి కట్ చేసుకోవడం ఒకటి తప్పు చేస్తున్నారు. ఎందుకు కారణాలు చెప్తున్నాను అక్కడ. ఈ జుట్లు కట్ చేసుకోవడం ఓ తప్పు, రెండోది బొట్టు పూర్తిగా, ఆడపిల్ల పూర్తిగా బొట్టు మానేయడం ఓ తప్పు, అసలు పెట్టుకునేట్లేదు. ఇలాంటివి మీరు కొన్ని పాటించి చక్కగా చేసుకుంటే దానివల్ల మీకు అమ్మవారు అనుగ్రహం. దీనికి కారణం ఎవరయ్యా అంటే, అసలు ఈ వివాహ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ వివాహాలు బాగుండాలన్నా, వివాహాలు కుదిరి ఆగిపోకుండా వివాహాలు కుదిరి అన్యోన్య దాంపత్య జీవితం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుని కొలవడం వల్ల, మేధా దక్షిణామూర్తిని కొలవడం వల్ల ఈ వివాహాలు తొందరగా అవడానికి ఎక్కువ. ఎంతసేపు ప్రతి మంగళవారం పెళ్లి కాని పిల్లలు, ఆడైనా మగైనా, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు పాలు పోసి నాకు తొందరగా వివాహం అయ్యేటట్టు చేయండి, ఆయన మాకు మంచి సంబంధం వచ్చేటట్టు చేయని ఆడపిల్ల కోరుకుంటే, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నిటికీ ధనకారకుడు, భూకారకుడు, ధనకారకుడు, భూకారకుడు, రక్తకారకుడు, యాక్సిడెంట్ కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ వివాహ కారకుడు, సంతానం పుట్టడానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే కారకుడు. ఇవన్నీ మీరు జాగ్రత్తలు పాటిస్తూ తొందరగా వివాహాలు అవ్వాలంటే ఎంతసేపు సుబ్రహ్మణ్యం. అలాగే ఇంకోటి కూడా, అసలైన దేవత మహాతల్లి వారాహి. ఈ వారాహి మాతని ఎక్కువగా ప్రతి మంగళవారం డబ్బున్న వాళ్ళు కొన్ని వారాల పాటు ఆడపిల్లకి పెళ్లి అవటం లేదంటే వారాహి హోమం చేయించుకోండి. ఎక్కడయ్యా ఈ వారాహి గుడి? హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డిన నాగోల్లో ఈ ఆర్కేపురంలో ఉంది. ఈ ఆర్కేపురంలో వారాహి ప్రత్యంగిరి గుడి. ప్రతి రోజు అక్కడ వారాహి హోమాలు జరుగుతూ ఉంటాయి. ఈ వారాహి మాతకి మీరు 5 మంగళవారాలు కానీ ఇలా లెక్క పెట్టుకుని వారాహి హోమం చేయించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఇస్తాయి, వివాహాలు కుదురుతాయి, మంచి భర్త దొరుకుతారు, మగపిల్లల మంచి అమ్మాయి దొరుకుతుంది. ఈ వారాహి దేవుని కూడా మంగళవారాలు వారాహి దేవి గుడికి వెళ్ళి, ఎక్కడ అంటే మన హైదరాబాద్ మహానగరంలోనే ఉంది గుడి, ఎక్కడో మారుమూల లేదు, నాగోల్లో ఆర్కేపురంలో ఆదిపరాశక్తి దేవాలయం వారాహి ప్రత్యంగిరి గుడి. ఆ గుడికి వెళ్ళండి. అక్కడ 4-5 వారాలు దండం పెట్టుకోండి, నాకు తొందరగా పెళ్ళి అవ్వాలని. 5 వారాలైనా చక్కగా హోమం చేయించుకోండి. దానికన్నా ఉత్తమైన ఫలితం ఇంకొకటి లేదు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా విపరీతంగా కొలవండి, వివాహాలు తప్పకుండా తొందరగా కుదురుతాయి. అలాగే గ్రహ బాధల వల్ల అవ్వచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా పెళ్లి పందిట్లో కూడా పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి, తాళి కట్టే టైంకి పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ దైవకంగా అవ్వచ్చు, మన టైం బాగోపోవచ్చు, ఏ విషయంలో చూసినా వివాహాల కారణం ఫస్ట్ ఆడపిల్లలు తొందరపాటే. అర్థం చేసుకోండి, క్షమించి మా ప్రోగ్రాం చూసి మీరు ఈ రకంగా దైవానికి, వారాహిదేవికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి చేసుకోండి. తొందరగా వివాహాలు అవుతాయి, చక్కటి పొజిషన్లో ఉంటారు, సంతాన ప్రాప్తి ఉంటుంది,
మీరందరూ ఇవన్నీ పాటించండి. గురువు గారు, ఇప్పుడు మరి ఆడపిల్లల తొందరపాటు వల్ల ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు కదా, మరి ముఖ్యంగా అమ్మాయిలు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, లేకుంటే ఏదైనా మంత్రాన్ని జపించడం ద్వారా వారిలో వచ్చే ఈ తొందరపాటును తగ్గించుకొని నిమ్మలంగా ఆలోచించి అడిగేయడానికి అవకాశం కనిపిస్తుంది అంటారు? ఉందమ్మా. ఎందుకు ఉంది అంటే చెప్పనా తల్లి, స్పీడ్ ఎక్కువైపోయింది. మీరు ఏమని అనుకోండి, మీరు ఆడపిల్లగానే ఉన్నారు. ఈవేళ స్పీడ్ ఎవరయ్యా జనరేషన్ లో ఆడవాళ్ళ స్పీడ్ ఎక్కువైపోయింది. మగవాళ్ళు తగ్గారు, ఆడవాళ్ళు ప్రతి విషయంలోనూ ప్రతి రంగంలోనూ స్పీడ్ గా ఉన్నారు. ఒక జూదాలే కాదు, ఇంకోటే కాదు, ఈ బెట్టింగ్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్లు కానీ, లేకపోతే వేరే వేరే కారణాలు కానీ, ప్రేమలు కానీ, ఇలాంటి వాటిలో మాయలో పడుతున్నారు. ఎవరో ఒక 2 కబుర్లు చెప్పేసరికి వాళ్ళని నమ్మేయడం, ఏదో 10 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు, 5 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు, ఆఖరి వారం రోజుల్లో నమ్మి ప్రేమ వివాహాల్లో పడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ నమ్మక ద్రోహాలు జరుగుతున్న లక్షల మంది ఆడపిల్లలను చంపేసి రేపు చేసి చంపేసినా కూడా వాళ్ళలో ఇప్పటికీ బుద్ధి రావట్లేదు ఎవరికి. అది అర్థం చేసుకోమని చెప్తున్నాను, ఆడవాళ్ళకి తల్లిదండ్రులకి కూడా చెప్తున్నాను. ఎందుకు మన పిల్ల ఇంట్లోంచి బయటకు వెళ్ళిన పిల్ల రాలేదు, ఎవరో రేపు చేశారు, చంపేశారు. అయినా ఇంకో పక్క పిల్లకైనా అర్థం అవుతుందా, మన జాగ్రత్తలో, మన ఉద్యోగానికి వెళ్తున్నాం, మన జాగ్రత్తలో మనం ఉండాలి, పక్క వాళ్ళు పలకరించారు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, అంత మించి మనం ఎదురు వెళ్ళొద్దు అనే దానికి కాలేజీలో అవచ్చు, కాలేజీ అమ్మాయిలు అవుతే ఇంక చెప్పొద్దు. ఇంకా చెప్పడానికి మాకు బాగుండదు, వినడానికి బాగుండదు, అంత ఘోరంగా తయారయ్యారు. ఇప్పుడు బీటెక్ అమ్మాయిలు అవ్వచ్చు, డిగ్రీ అమ్మాయిలు అవ్వచ్చు, ఏ రకంగా చూసినా వాళ్ళు అన్ని రంగాల్లో ఆఖరి డ్రగ్స్ తీసుకుంటున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు నన్ను తిట్టుకున్న బాధలే, నేను ఎవరికి భయపడేది లేదు, జరగబోయేది చెప్తున్నాను, మీరు బాగుంటారు, అర్థం చేసుకుంటారని నేను మరీ నొక్కి చెప్తున్నాను. ఆడపిల్లలు తొందరపాటు తగ్గించుకోండి, ఇంటికి టైంకి రండి, పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేనిపోని స్నేహాలు, లేనిపోని సావాసాలు చేసి క్లబ్బులంపట పబ్బులంపట తిరిగి వ్యసనాలకు ఫాలో అవ్వకండి. ఈ రేప్ కేసులు ఎందుకు అవుతున్నాయి అంటే మీ వల్లే, మీ విచ్చలవిడితనమే. అలా అవి తగ్గించుకుంటే తప్పకుండా బాగుంటారు. 2, తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఆడపిల్లలను ప్రశ్నించట్లేదు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అనే ఓ టైము పాడు లేకుండా వాళ్ళు కూడా విచ్చలవిడితనం ఎప్పుడైతే ఇచ్చారు. ఎందుకు వచ్చింది ఆడపిల్లలకు ఇచ్చారు? తండ్రి జాబు, తల్లి జాబు, ఇంట్లో ఎవరు ఉంటారు, వీళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు, వస్తున్నాను వెళ్ళిపోవడం. పబ్కి వెళ్తున్నారో తెలియదు, క్లబ్కి వెళ్తున్నారో తెలియదు, తాగితే అందులో ఇప్పుడు బాగా డ్రగ్స్ బాగా తీసుకుంటున్నారు ఆడపిల్లలు, సిగరెట్లు భయంకరంగా తాగుతున్నారు. ఎక్కడ చూసినా ఎలా చూసినా ఆడపిల్లలు అర్థం చేసుకోండి. ఆ పెద్ద ఆయన చెప్పాడని నన్ను తిట్టుకోవడం వల్ల మీకు కలిసి వచ్చేది లేదు, దానివల్ల నష్టపోయేదే కానీ వచ్చేది ఏమీ లేదు. నేను మీ మంచితో కోరుతున్నాను, ఈ కాలం బాగోలేదు, అతి జాగ్రత్తలు. అందులో తల్లిదండ్రులు మరీ చెప్తున్నా, ఆడపిల్లలను అదుపులో పెట్టుకోండి. అంటే కాలం బాగోలేదు, ఇంట్లోంచి వెళ్ళిన పిల్ల తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు. అది వాళ్ళ తప్పు మీ తప్పు అంటలేదు, దేశకాల పరిస్థితులను బట్టి చెప్తున్నా. అయ్యో తల్లిదండ్రులు మేము బాగానే పెంచాం, మీ తప్పు కాదు, ఆడపిల్ల అలా అయిందంటే ఆ తప్పు కాదు. గ్రహ బాధలు, కర్మలు, దేశంలో జరుగుతున్న ఈ కాలసర్ప దోషాలు అనేక రకాలు, ఈ గ్రహ బాధల వల్ల ఆడపిల్లలకు అందులో వచ్చే 26 ఏప్రిల్ దాకా అతి జాగ్రత్తలు పాటించమని తల్లిదండ్రులకు చెప్తున్నా, ఆడపిల్లలకు చెప్తున్నా. అర్థం చేసుకోండి అమ్మా, గ్రహ బాధలు బాగోలేదు, ప్రతి దాంట్లోనూ మీరు స్పీడ్ అవుతుంది, ఆ స్పీడ్ తగ్గించుకుని అర్థం చేసుకోండి అని మరీ విన్నపించుకుంటున్నాం. ఆడపిల్లలు వివాహాలు లేట్ అయిన వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు రుక్మిణీ కళ్యాణం చేయించండి. రుక్మిణీ కళ్యాణం 5-7 మంగళవారాలు చక్కగా ఇంట్లో ఆ రుక్మిణీ కళ్యాణం పుస్తకాలు దొరుకుతాయి. రుక్మిణీ కళ్యాణం అంటే శివపార్వతులు. అక్కడ అసలు చెప్పాలి, కాత్యాయని వ్రతం అంటాం. కాత్యాయని వ్రతం వల్ల కూడా వివాహాలు తొందరగా అవుతాయి. అర్థం చేసుకోండి తల్లిదండ్రులు చెప్తున్నాను. వయసు అయిపోతుంది, మా అమ్మాయికి 30 వచ్చాయి, 32 వచ్చాయి, పెళ్లిళ్ళు అవటం లేదన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి జాతకం పరిశీలించి చూసి దాంట్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ గ్రహానికి శాంతి చేయించడం ఒకటి కాత్యాయని వ్రతం. 7 మంగళవారాలు కాత్యాయని వ్రతం చేయడం, 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడికి వెళ్ళి సర్పాలు పాల్పోయడం వల్ల కూడా తొందరగా వివాహాలు కుదురుతాయి, సుఖశాంతంతో ఉంటారు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ప్రతిదీ కూడాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ప్రతిదీ కూడా మీరు అన్నది కరెక్టే. అన్ని రకాలుగాను ఈ తొందరపాటు ఎక్కువ అవడంతో అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు, ఓకే ఒప్పుకోవచ్చు. కానీ అదే రకంగా చూసుకుంటే ప్రతి విషయంలోనూ తొందరపాటు కూడా ఎక్కువ అవుతుంది మీరు అన్నట్టు. బై ద వే ఏమైనప్పటికీ కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. మీ మంచి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రతిదాన్ని ఒకసారి ఆలోచించి అడుగు వేయండి.